హే గైస్, టుడే డే 2. ఈరోజు మనం విజయవాడ టు హైదరాబాద్ రైడ్ స్టార్ట్ చేసాం. కానీ హైవే మీద వీడియో ఎందుకు చేస్తున్నానంటే చుట్టాల ఇంటికాడ రిలేటివ్స్ ఇంటికాడ చేస్తే బాగోదు కాబట్టి ట్రావెలింగ్ దోలా తీరిపోతున్నాం. ఈ ఎండకి ఇలాగ మామూలుగా లేదు. ఈ ఎండ ఎలా కాస్తుందంటే ఏదో నా మీద కక్షతో బట్టి పగబట్టినట్టు కాస్తుంది. నిన్న మొన్న తుఫాన్ అన్నారని చెప్పి ఈరోజు బయలుదేరా. చల్లగానే ఉంటుంది కదా, పర్వాలేదండి. తీరం వస్తే ఈ బాబాయ్ వెళ్ళేదారిలో మన నేషనల్ ఫ్లాగ్ చూస్తే భలే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, మన రాజమండ్రి విజయవాడ మధ్యలో ఒకటి ఉంది. కానీ అది ఉంది ఉందో లేదు తెలీదు, చూడలేదు. ఈ నేషనల్ ఫ్లాగ్ మట్టుకు 2-3 సార్లు చూసాను నేను. ఇంకా మనం 400 కేఎం వచ్చాం. ఇక్కడ నుంచి 200 ఉంటుందేమో నాకు తెలిసి. హైదరాబాద్ నెక్స్ట్ నరసరావుపల్లి ఊరి పేరు. స్ట్రైట్ వెళ్ళిపోయాం కదా. ఏ బాబాయ్ వాట్స్ హ్యాపెనింగ్? వెళ్ళగలుగుతున్నారే. సూర్యుడు కొంచెం తగ్గు. సూర్యుడు మండి మొహం మీద మట్టికి ట్యాన్ వస్తుంది. సూర్యుడు అలా ఫ్రంట్కి వెళ్ళి కొంచెం యూటర్న్ తీసుకుంటే అలా వెళ్ళిపోతే 4 లైన్ హైవే, ఖమ్మ హైవే. ఇంకా నువ్వు 100 కేఎం అనుకుంటా అక్కడ నుంచి కొట్టుడే. ఇంకా అలాగా లాస్ట్కి 107 కేఎంకి దూరంలో ఉన్నాం హైదరాబాద్కి. మనకి తమ్నేల్కి ఫోటో తీసే మంచి వ్యక్తి ఎవరో దొరకట్లేదు అబ్బా. ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నా వెనక్కి ముందుకి. ప్రజెంట్ అయితే ఏదైనా ఒక ఫోటో వస్తే తమ్నేల్కి సరిపోతుంది కదా. ఫేస్ కూడా పాడైపోయింది. వెనకాల బర్రెలు కాసుకుంటూ వస్తుంది కదా, ఆ ఊడితో తమ్నేల్కి ఫోటో తీస్తాను. ఇప్పుడు మామూలుగా ఉండకూడదు. చూద్దాం, ఎవరైనా వస్తే మధ్యలో పర్లేదు, లేదంటే వచ్చేలోపు ఆవిడతానే ఆంటీ గారు ఒక ఫోటో ఇవ్వండి అని అడిగితే ఏమంటారో చూద్దాం. ఇచ్చారనుకో పర్లేదు, ఇవ్వకపోతే దెంగిలు తినేసి వెళ్ళిపోదాం. బండి ఫస్ట్ బ్లాగ్ మన మామూలుగా ఉండదు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ ఎలాగొచ్చాను అన్నది బ్లాగ్లో ఉంటుంది చూడండి. ఎండ దూలా తీరింది, మరి దూలా తీరింది. ఏదో మాట ఇచ్చానని చెప్పి తీసుకొని వచ్చా. మనం ప్రజెంట్ ఉన్నదైతే మట్టికి 107 హైదరాబాద్. ఏం చేయాలో అర్థం కాలేదు, సరాగు దొరుకుతుంది. రావడం అయితే వచ్చాము, దాని తర్వాత మరి చూడాల ఇక్కడి నుంచి నెక్స్ట్ తర్వాత వెళ్ళే వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇంక సన్సెట్ అయిపోతుంది కదా, సన్ ఇంకెండ్ అయిపోతుంది, చీకటి అయిపోయేది. మనం హైదరాబాద్ అలా చీకటి అయితే అయిపోయింది. ఇంకా సిటీలోకి ఎంటర్ అవుతున్నాక హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకో. లాస్ట్ టైం నా ఫస్ట్ వీడియోలో కూడా హెల్మెట్ ఉండదు, హెల్మెట్ పెట్టుకోలేదు. సెకండ్ వీడియోలో కూడా చూడండి. ఈసారి మట్టుకి ఈ వీడియోకి లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.